తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. గర్భాన సింగరేణి గళమూన మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి. ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. ఎంతమంది కవులు ఎన్ని తీర్లుగా పాడినరు తెలంగాణ తల్లి మీద. జయ జయోస్తు తెలంగాణ జననీ, జయము సకల సంపత్ సంధాయిని అని నేను రాసుకున్న పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు, గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అని గదరన రాసిండు. ఎంతో మంది తెలంగాణ తల్లి మీద పాటలు రాసిండు. తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూర పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఆనాడు కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. మిత్రులారా, మీరు చాలా మంది ఎక్కువైపోయేసరికి వాళ్ళకి కనబడట్లేదు, కొంచెం కూర్చోండి. కొందరు అన్న వినొస్తుంది కదనే, వినొస్తుంది కదా, కనిపించకుండా వినిపిస్తే సరిపోతుంది. తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నాం, ఊరూరా పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆ తెలంగాణ తల్లి మన చరిత్ర గుర్తు, మన భూమికి గుర్తు, మన వ్యవసాయానికి గుర్తు, మన సిరి సంపదలకు గుర్తు, మన సంస్కృతికి గుర్తు, మన పండుగ పబ్బాలకు గుర్తు, మన సాంప్రదాయానికి గుర్తు. ఇవన్నీ కలగలిసి ఉన్న తెలంగాణ తల్లిని మనం తయారు చేసుకున్నాం. ఎందుకంటే వీటికి గౌరవం లేకుండే, సమైక్య రాష్ట్రంలో మన పండుగకు గౌరవం లేకుండే, మన పబ్బాలకు గౌరవం లేకుండే, మన సంస్కృతికి గౌరవం లేకుండే, మన భాషకు గౌరవం లేకుండే, మన వేషానికి గౌరవం లేకుండే, మన వ్యవసాయాన్ని కానిన దిక్కే లేకుండే, మన సంపద ఇక్కడి నుంచి తరలించకపోయేవాళ్ళు. అందుకని చెప్పి మనం మన అస్తిత్వం ఏందో, మన సంపద ఏందో, మనం ఎవరమో మనకు యాదికి రావాలని తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. ఈ తెలంగాణ తల్లి ఎక్కడిది అన్నారు అప్పుడు ఆంధ్రోళ్ళు. తెలంగాణ తల్లి ఎందుకు? మన తల్లి తెలుగు తల్లి కదా, భాష తల్లి కదా, భూమి తల్లిని ఎందుకు ముందడి తెస్తున్నారు అన్నాడు. అంటే అప్పుడు కేసీఆర్ పట్టుబట్టి ఆర్టిస్టులను పిలిపించి తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలో చర్చ చేసి ఒక ఉద్యమ అవసరంగా, ఉద్యమంలో ప్రజలను మేల్కొల్పడం కోసం, ప్రజలకు అస్తిత్వ భావన కలగడం కోసం ఆర్టిస్టులను పిలిపించి ఆ తల్లి రూపురేఖల్ని చిత్రించిండ్రు. ఏం పెట్టినా మనం నెత్తి మీద కిరీటం. ఎందుకు కిరీటము, ఒక గొలుసు, ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రు? ఒక అమ్మవారు వలె కనిపించాలని, ఒక ధాన్య లక్ష్మి వలె కనిపించాలని, ఒక ధన లక్ష్మి వల్ల కనిపించాలని, ఒక అమ్మవారు తిరిగి కనిపించాలి, ఒక మైసవ తల్లి తిరిగి కనిపించాలి, ఒక కాళికామ్మ తిరిగి కనిపించాలి, ఒక మహాలక్ష్మి తిరిగి కనిపించాలని చెప్పి కిరీటం పెట్టి 2 నగలు పెట్టి ఆ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టిండు. ఒక చేతిలో బతుకమ్మ, తంగేడు పువ్వులు తంబాలమంతా, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ, దసరా మన గొప్ప పండుగలు.
ఆ పండుగలు ప్రతిఫలించేటట్టు తెలంగాణ తల్లిని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పంట జొన్న పంట కనుక జొన్న కంకి పట్టుకొని ఉన్నది ఆ తల్లి. ఆమె చేతిలో జొన్న కంకి ఉన్నది. తెల్ల జొన్న తెలంగాణ తల్లి పంట రన్నయో, నా పల్లె అందాలు చూసుతే కను విందురో అని గోరెటెంకన రాసిండు. జొన్న పంట మన తెలంగాణలో జొన్న ఎక్కువ పండుతుంది. దాన్ని పంచపాండవుల పంట అంటారు. ఎందుకంటే పాండవులు ఎట్లయినా బతికిండ్రు. వాళ్ళను అడవిలేసినా బతికిండ్రు, లక్క గృహంలో వేసినా పారిపోయి మొత్తానికి బతికిండ్రు, అజ్ఞాతవాసంలో బతికిండ్రు, రాజ్యానికి వచ్చైనా బతికిండ్రు. ఆ జొన్న పంట కూడా ఎక్కువ నీళ్లున్నా లేకపోయినా గాలిలో కొద్దిగా తేమ, భూమిలో కొంచెం పదనుంటే చాలు ఆ పంట పండుతుంది. అందుకని దాన్ని పంచపాండవుల పంట అంటారు. ఆ జొన్న కర్రను తెలంగాణ తల్లి చేతిలో పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఆ తల్లిని లేకుండా మాయం చేయాలని చూస్తున్నాడు.